8 సంవత్సరాల చిన్నారి బొలిశెట్టి చేతన భగవద్గీత శ్లోకాలు తెలుగు అర్థాలతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 108 పారాయణాలు చేసి ప్రముఖ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో గుర్తింపు పొంది కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి, ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు మరియు జనసేన జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు ప్రశంసలు పొంది ఇప్పటికీ 140 భగవద్గీత మరియు శివనందాలహరి పారాయణాలు పూర్తి చేసింది. ఈ సందర్భంగా బొలిశెట్టి చేతన ప్రజలకు ఉగాది పండుగ విశిష్టతను తెలియజేసింది. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది ఊసులు ఒక్కసారి గుర్తు చేసుకుందాం. చాంద్రమానాన్ని అనుసరించి హిందువులు కొత్త సంవత్సరం ప్రారంభం అయిన సందర్భంగా జరుపుకునే పండుగ ఉగాది. సనాతన ధర్మం ప్రకారం ఉగాది రోజునే బ్రహ్మదేవుల వారు సృష్టిని ప్రారంభించారు. ఆ నమ్మకం ఆధారంగానే కొత్త సంవత్సరం ప్రారంభం అయిన రోజును ఉగాది అని పిలుస్తారు. విష్ణుమూర్తి యొక్క దశావతారాల గురించి ఎంతో మందికి తెలుసు. ఎప్పుడైతే ధర్మం గతి తప్పుతుందో, అధర్మం విజృంభిస్తుందో అప్పుడు నేను అవతరిస్తాను. ధర్మాత్మలను కాపాడి దుష్టులను శిక్షించి తిరిగి ధర్మమును నిలబెట్టడానికి ప్రతి యుగములో అవతరిస్తూనే ఉంటాను. విష్ణుమూర్తి ఎన్నో అవతారాలు ఎత్తారు. అందులో ధర్మమును స్థాపించడానికి మాత్రం 10 అవతారాలని ఎంచుకున్నారు. వాటిలో మొదటి అవతారమే మత్స్యావతారము. బ్రహ్మదేవుల వారు ప్రతి ఉదయం సృష్టి నిర్మాణం మొదలుపెట్టి ఆ రోజు పూర్తయ్యేసరికి సృష్టించే కార్యం ముగించుకొని యోగ నిద్రలోకి వెళ్తారు. అప్పుడు ప్రళయం వచ్చి సృష్టి అంతం అయిపోతుంది. తిరిగి అదే సృష్టిని మరునాడు మరలా సృష్టించడం మొదలు పెడతారు. ఇలా బ్రహ్మదేవుని జీవితంలో గడిచే ఒక్క రోజును ఒక్క కల్పం అంటారు. మనకు ఒక్క సంవత్సరం బ్రహ్మగారికి ఒక్క రోజుతో సమానం. బ్రహ్మదేవుల వారు విశ్వమును సృష్టించడం అనే తన పనిని పూర్తి చేసి యోగ నిద్రలోకి వెళ్తారు. సరిగ్గా ఈ యోగ నిద్రలోకి వెళ్తారు. అప్పుడు సోమకాసురుడు అనే అసురుడు బ్రహ్మదేవుని చేతిలోని 4 వేదాలు అనగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదములను చూశాడు. ఈ 4 వేదాలు సృష్టికి మూలం. అంతేకాక మనిషి ఎలా జీవించాలనే విషయాలను తెలియపరుస్తూ వారిని సత్వగుణ సంపన్నులుగా మారుస్తాయి. మానవులు పురోగతి చెందటం సోమకాసురునికి నచ్చలేదు. అందుకే ఆ జ్ఞానం నుండి వారిని దూరం చేయాలనే ఉద్దేశంతో వేదాలను బ్రహ్మదేవుని నుంచి దూరం చేస్తే సృష్టి కూడా ఆగిపోయి లోకాలన్నింటినీ శాసించే అధికారం దక్కుతుందని భావించాడు. పథకం ప్రకారం బ్రహ్మదేవుని దగ్గర ఉన్న 4 వేదాలను దొంగలించాడు. అది నైమిత్తిక అనే మహాప్రళయం సంభవిస్తున్న సమయం. దాని వలన విశ్వమంతా నీటిమయం అయిపోతుంది. కాబట్టి సోమకాసురుడు ఎవరికంటా పడకుండా నీటి అడుగు భాగాన దాక్కున్నాడు. ఇక్కడ వేదాలను దొంగలించడం అంటే ధర్మాన్ని పడదోసి అధర్మాన్ని స్థాపించడం. ముందు చెప్పిన భగవద్గీత శ్లోకాలు ఇదే పరిస్థితిని సూచిస్తాయి. కాబట్టి విష్ణుమూర్తి తన బాధ్యతగా మత్స్యావతారాన్ని ఎంచుకున్నారు. కానీ కేవలం ధర్మానికి నిదర్శనమైన వేదాలను మాత్రమే రక్షించడం కాదు, అదే ధర్మాన్ని పాటించే వారిని కూడా రక్షించడం. విష్ణుమూర్తి మత్స్య రూపంలో సోమకాసురుణ్ణి అంతం చేసి ప్రళయకాలం పూర్తవ్వగానే వేదాలను తిరిగి బ్రహ్మదేవుని చేతికి అందజేశారు. బ్రహ్మదేవుడు తన బాధ్యతగా తిరిగి సృష్టి చేయడం ప్రారంభించారు. సరిగ్గా ఈ సంఘటన చైత్రశుద్ధ పాడ్యమి రోజున జరిగినది కనుక అది యుగానికి మొదలు కావడంతో ఆ రోజు యుగాది అయ్యింది. పిఎస్ఆర్ న్యూస్ యాజమాన్యానికి మరియు ప్రేక్షకులకు, సనాతన బంధువులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సరాది శుభాకాంక్షలు.